హాయ్ హలో అండి నమస్తే. మేము 41 డేస్ వరకు నాన్ వెజ్ తినొద్దు కదా! సో, ఇంకా ఆల్మోస్ట్ 50, 60 డేస్ అనుకోండి. నాది హనుమాన్ పూజతో పాటు మొత్తం అంతా 2 మంత్స్ అయిపోతది. సో, ఇంక దీనాకి పన్నీర్ బిర్యానీ తినాలనిపించిందంట. ఒక 1 వీక్ బ్యాక్ చేశాను. చాలా బా వచ్చింది. తనకు చాలా చాలా నచ్చేసింది. సో, అందుకే ఇంకా ఈసారి గూడా చెయ్యమ్మా అంటే మొన్న సండే రోజు చేశాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇందులో నేను చూపించిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకోండి. లాస్ట్‌లో దీంట్లో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని, ఆ తర్వాత కర్డ్ వేసేసుకొని, గరం మసాలా, హోమ్‌మేడ్ గరం మసాలా అనమాట. ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. సో, ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవడమే అండి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అట్లా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పన్నీర్ బిర్యానీకి కాంబినేషన్‌లో కుకుంబర్ రైతా అయితే ఎంత బావుంటుందో అసలు ఆ కాంబినేషన్ నాకు చాలా చాలా ఇష్టం. కుకుంబర్ ఇష్టపడే వాళ్ళు ఎవ్వరైనా ఈ కాంబినేషన్ చాలా నచ్చుతుంది. సో, ఇంకా నేను మొత్తం ప్రాసెస్ అంతా చూపించట్లేదండి. జస్ట్ నేను అసలు మర్చిపోయా లిటరల్లీ చెప్పాలంటే షూట్ చేయడము. మీకు మ్యారినేట్ చేసేంత వరకు చూపించాను. ఆ తర్వాత దీనాకి స్కూల్ టైమ్ అయితుంది. నేను లంచ్ బాక్స్ పంపించేసేయాలి. ఇంక అందుకే హడావిడిగా ఫాస్ట్‌గా చేశాను. అందుకే షూట్ చేయాలి. ఏం లేదండి, నార్మల్ బిర్యానీస్ అన్నీ ఎలా చేస్తామో ఇది కూడా అంతే. మనం మ్యారినేట్ చేసుకున్న దానిపైన 70% కుక్ అయిన ఈ రైస్‌ని వేసుకొని దానిపైన కొంచెం లెమన్ ఇంకా గరం మసాలా, బ్రౌన్ ఆనియన్ ఇంకా ఘీ వేసుకోవాలనమాట. చాలా చాలా టేస్టీగా అవుతుంది. అసలు ఆ టెక్స్చర్ చూసారు కదా! మీకే అర్థమవుతుంది కదా ఎంత బా వచ్చిందో. చాలా టేస్టీగా ఉండే అసలు. ఒకసారి ట్రై చేయండి. కొంచెం సేపు దమ్మిచ్చామనుకోండి, ఎంత టేస్టీ పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో, ఈ టైంలో మనం కార్తీక మాసంలో చాలామంది తినరు కదా నాన్ వెజ్. సో, ఇంకా మేము మా ఇంట్లో అయ్యప్ప మాల, హనుమాన్ పూజ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఎట్లాగూ 2 మంత్స్ వరకు ఇంకా నాన్ వెజ్ తినము. సో, అందుకే ఆల్టర్‌నేటివ్‌గా ఇది చేసుకుంటామనమాట. ఇంకా పన్నీర్ బిర్యానీ చాలా చాలా ఇష్టం. దీనికి పన్నీర్‌తో చేసిన ఏ ఐటెమ్స్ అయినా చాలా ఇష్టం అండి. హెల్తీ కూడా కాబట్టి ఇంకా మ్యాక్స్ ఇవే చేస్తూ ఉంటాను. అసలు ఈసారి బిర్యానీ చేయడం చాలా తక్కువైపోయింది. ఎవ్రీ ఇయర్ అయితే పన్నీర్ బిర్యానీ ఎన్నిసార్లు వేస్తుండేనో, ఈ ఇయర్‌లో అయితే నేను జస్ట్ ఈ మంత్‌లో కార్తీక మాసంలో ఇది జస్ట్ సెకండ్ టైం అంతే. ఎందుకో అంత క్రేవింగ్స్ ఏం రాలే ఈసారి మా ఇద్దరికి. అందుకే ఇంకెక్కువగా చేసుకోలే. ఇంకా దీనికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికి లంచ్ బాక్స్‌లో వచ్చేసి ఈ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ ఇంకా రైతా పెట్టాను. కుకుంబర్ రైతా పెట్టాను. సో, ఇంకొక చిన్న బాక్స్‌లోనేమో చాక్లెట్ కేక్ ఉండే అనమాట ఇంట్లో. ఆ కేక్ పెట్టాననమాట ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటదని.